హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ శ్రీనివాస్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీగాన్. ఈరోజు ఎపిసోడ్ 30th డే అండి, 5th వీక్ నామినేషన్స్ డే. ఈరోజు మన తమ్నైల్లో చూశారు కదా, మన యష్మి సోనియాలా మారుతుంది యష్మి. ఎందుకన్నామండి, మీరు లైవ్ నేను మధ్యాహ్నం కొంచెంసేపు చూశాను, లైవ్లో కూడా అనిపించింది నాకు సోనియా బాధ్యతలు యష్మి తీసుకున్నారా ఏంటని వాళ్ళని గైడ్ చేయటం. వాళ్ళు కూడా అదే పనిగా సోనియా చెప్తుంటే ఎలా విన్నారు, ఇప్పుడు కూడా అలాగే వింటున్నట్టు అనిపించింది. నిఖిల్ పృథ్వీ వాళ్ళకి బూస్టింగ్ ఇస్తుంది అనమాట. బూస్టింగ్ ప్లస్ సీత విష్ణు మీద కొంచెం నెగిటివ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు అనిపించింది యష్మి. అసలు సోనియా తప్పేమీ లేదు, ఏదో నామినేషన్స్ కూడా నేను ఏదో సరదాగా అన్నట్టు, ఆవిడ ఏదో సరదాగా అంటే సోనియా వెళ్ళిపోయినట్టు, అసలు ఎలా వెళ్ళిపోయింది ఏంటి అని చెప్పి డిస్కస్ చేస్తుంది. మరి నామినేషన్స్ లో అప్పుడు బాగానే ఆడుతుంది, బాగానే ఆడిన అమ్మాయి ఎలా వెళ్ళిపోయింది అర్థం కాలేదు అన్నట్టు మాట్లాడుతుంది వాళ్ళ దగ్గర. మరి అప్పుడు నామినేషన్స్ లో బాగా బాగా ఆడే అమ్మాయిని ఆడట్లేదని ఎలా నామినేట్ చేసిందో, మరి యష్మి గారు ఏంటి ఈ డబుల్ స్టాండ్ ఏంటో అర్థం కాలేదు. మరి వాళ్ళ దగ్గర మంచి అవ్వటానికా లేకపోతే ఏంటి అనేది తెలియట్లేదు. డబుల్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. అలాగే మన నిఖిల్ గారు కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. మొన్న మొన్న మన నబీల్ ఆయనకి సేఫ్ గేమర్ అని ఇచ్చాడు కదా సండే ఎపిసోడ్ లో, అలాగే సేఫ్ గేమే ఆడుతున్నాడు. ఎందుకంటే ఆయనకి ఎవరెవరిని చేయాలి నామినేషన్స్ అని చెప్పి ముందే మాట్లాడుకుంటున్నారు ఈ సీజన్ లో అందరూ. ఎవరికాళ్ళు ప్రతి ఒక్కళ్ళు డిస్కస్ చేసేసి వెళ్ళి కొంతమంది అయితే వాళ్ళకి డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు, నేను నిన్ను నామినేట్ చేస్తాను ఫలానా పాయింట్లని. ఈ లోపు వీళ్ళు రెడీ అవుతున్నారు అనమాట ఆ నామినేషన్, ఆ పాయింట్లకి ఎలా డిపెండ్ చేసుకోవాలనేది. మరి బిగ్ బాస్ ఏమీ అలా ఆపట్లేదు. లాస్ట్ సీజన్స్ లో అయితే, ప్రీవియస్ సీజన్స్ లో అయితే ఆపేవాడు. అసలు మా నామినేషన్స్ గురించి మాట్లాడితే అవసరం అయితే మిమ్మల్ని డైరెక్ట్ గా నామినేట్ చేస్తానా అని బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈసారి అలా అనట్లేదు. నిఖిల్ గారు ఏం చేశారంటే, ఆయనకున్న నామినేషన్స్ లో ఎవరంటే ఫస్ట్ ప్రేరణ, విష్ణుప్రియ, ప్రేరణ, మన మణికంఠ, ఆదిత్య ఓం గారు, వీళ్ళు నలుగురు ఉన్నారు కదా. మరి ఆయన ఏంటో చేసింది, ఫస్ట్ ఇద్దరిని చేయకుండా విష్ణుప్రియం చేశారు, అలాగే ఆదిత్య ఓం గారిని చేయలేదు. ఓకే, ప్రేరణ గారి మీద చాలా పేకల లోదు ఉంది. ఎందుకంటే సోనియా గారిని ఏంటో పర్సనల్ గా టార్గెట్ చేసినట్టు అనిపించింది వీళ్ళకి. అందుకే ప్రేరణ గారి మీద పృథ్వీకి, మనోడికి నిఖిల్కి కూడా అలాగే కొంచెం కోపంగానే ఉన్నారు. ఎందుకు ఆ అమ్మ అలా బిహేవ్ చేస్తుంది, సోనియా మీద అంత కక్ష కట్టింది ఏంటి అని చెప్పి. మరి ఆ అమ్మాయిని చేయలేదు, మరి సేఫ్ గేమ్ ఆడాడే ఏంటి అర్థం కాలేదు. అందరూ మణిగడ్డ మీద వెళ్ళిపోతున్నాడు, ఇంకా అలా వెళ్ళిపోదాం మణిగడ్డ మీద అని చెప్పి అలా వెళ్ళినట్టున్నాడు. ఈ సీజన్ లో ఏంటంటే అంతా సేఫ్ గేమ్ ఆడుతున్నారు చాలా వరకు. ఎక్కువ మణికంఠ ఒకటి దొరికాడండి అందరికి, సేఫ్ గా వెళ్ళిపోయి మన మణికంఠ మీద వేసేస్తున్నారు అంతే. రీజన్స్ వేరే వాళ్ళ మీద చెప్పడానికి భయమా లేదా ఏమో అర్థం కావడం, లేకపోతే వాళ్ళు మనకి నెగిటివ్ అవుతారు అనుకుంటున్నారు. అతను ఒక్కడే కాదండి, మిగతా వాళ్ళు కూడా చాలా వరకు సేఫ్ గా వెళ్ళి మణికంఠ మీద వేసేస్తున్నారు. ఇంకెవరో దొరకకపోతే మణికంఠ ఎవరి గ్రీన్ నామినేషన్ లో ఉంటాడు అన్నట్టు ఇంకా అతన్ని చూస్ చేసుకుంటున్నారు. అలాగే మన నిఖిల్ కూడా చూస్ చేసుకున్నాడు. పోతే ఇక మన ఈ ఎపిసోడ్ లోకి వెళ్తే, ఎపిసోడ్ లో స్టార్టింగ్ లోనే మణికంఠన్ జైల్లో వేసి ఏమన్నాడు మన బిగ్ బాస్ సీత తాళం చేయమంటే వేయించారు. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఏం చూపించలేదు, ఇంకా డైరెక్ట్ మధ్యాహ్నం మన యష్మి, పృథ్వీ, నిఖిల్ మాట్లాడుకుంటున్నారు. లైవ్ లో కొంచెంసేపు చూసాను లంచ్ టైంలో. ఏమనుకుంటుందంటే ఆవిడ సీతను విష్ణు మీద చెప్తుంది అనమాట. అసలు ఎందుకు అంత హేట్ రేట్ ఎందుకు సోనియా మీద అన్నట్టు, పృథ్వీకి మన నిఖిల్కి ముగ్గురు ముందు నిఖిల్ యష్మి మాట్లాడుకున్నారు. అంత హేట్ రేట్ ఏంటి, అలాగే ప్రేరణ కూడా ఏంటి అలా వాళ్ళ క్లాన్ లోకి వెళ్ళాక అలా బిహేవ్ చేస్తుంది. ప్రేరణనంట సీతను వీళ్ళు ఆ క్లాన్ లో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంట. ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి సోనియా గారి మీద నెగిటివ్ గా మాట్లాడారంట. అలాగే ఆవిడ నెగిటివ్ గా మైండ్ లో పెట్టుకున్నారు సోనియా గారి మీద. అంటే సోనియా గారు ఏమీ చేయలేదు, పెట్టుకున్నారు. మరి ఏమీ చేయనప్పుడు ఈవిడ ఎందుకు ఆవిడ నామినేట్ చేసింది? అసలు సోనియా గారు వెళ్ళటానికి రీజన్ ఏంటండి? మెయిన్ రీజన్ అఫ్ కోర్స్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని అందరూ అనుకుంటున్నారు, మనం అందరం బయట అనుకుంటున్నాం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే. ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు అవుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా తప్పు ఉంది. నిఖిల్ పృథ్వీ ఎక్కువగా డిపెండ్ అవ్వడు కానీ సోనియా మీద మాట్లాడతాడు, కానీ నిఖిల్ అయితే ప్రతి డెసిషన్ మన సోనియాకి చెప్పకుండా ఏది చేయడు. అప్పుడు నిఖిల్ మీద కూడా ఉంది అందరికి బయట, అతను ప్రతి దానికి వెళ్ళి చీఫ్ అయి ఉండి ఆవిడతో మాట్లాడి డెసిషన్ తీసుకుంటున్నాడు ఏంటని చెప్పి. ఆ థాట్ నీకు ఉంది కదమ్మా యష్మి గారు, మీకు ఉంది.
మీకు ఉండి మీరు నామినేషన్ చేశారు. అంతకుముందు కూడా నువ్వు చీటర్‌వి, ఆళ్ళ ముందు పెట్టి మాట్లాడుతున్నావు. నువ్వు గేమ్‌లోనే కాదు ఈ సంచాలక్‌గా కూడా చీట్ చేసావని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి లాస్ట్ వీక్‌లో ఆవిడ అన్నది కూడా బ్యాడ్‌గా అందో, ఆవిడ గేమ్ పరంగా అందో గాని నిఖిల్‌ని, పృథ్వీని చూస్తే ఇంక నా గేమ్ ఎక్కడ చూస్తావు అన్నప్పుడు చాలా ఇష్యూ చేసావు. ఆవిడ మంచిదని తెలిసినప్పుడు ఎందుకు అంత ఇష్యూ చేసావు? ఆ ఇష్యూ వల్లే కదా మెయిన్ అసలు సగం వెళ్ళిపోవడానికి కారణం సోనియా గారు. అసలు ఎలా వెళ్ళిపోయిందిరా లాస్ట్ వీక్ నాగ్ సార్ కూడా బాగా ఆడామన్నారు గుడ్ల టాస్క్ లో, అలాగే సంచాలక్ కూడా బాగా చేసామన్నారు. అసలు ఎలా వెళ్ళిపోయిందో అర్థం కావట్లేదు అంటుంది ఈవిడ. మరి అసలు అంత బాగా ఆడిన అమ్మాయిని నువ్వు ఎలా నామినేట్ చేసావు మరి? లాస్ట్ వీక్ లో బాగా ఆడింది అమ్మాయి. మరి అమ్మాయిని ఎలా నామినేట్ చేశారండి యష్మి గారు? యష్మి గారు నామినేట్ చేయడం కాదు, అప్పుడు ఆవిడ కొంచెం ఒక వర్డ్ టంగ్ స్లిప్ అవడం, దాన్ని ఈవిడ క్యాచ్ చేయడం పెద్ద ఇష్యూ జరిగింది. అలాగే వీళ్ళు కూడా మన నిఖిల్ పృథ్వీ గారు వాళ్ళిద్దరు కూడా అసలు ఈ ఇష్యూ ఎందుకు చేసావు అని చెప్పి ఇప్పుడు అడగట్లేదు, అసలు అప్పుడు అడగలేదు. అసలు మెయిన్ రీజన్ అక్కడ అంత పెద్ద ఇష్యూ అవడానికి నిఖిల్ పృథ్వీయే కారణం అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఎందుకంటే ఆవిడ అంది నువ్వు పృథ్వీని నిఖిల్నే చూస్తున్నావు, ఇంక మమ్మల్ని ఎక్కడ చూస్తావు అని చెప్పి. అప్పుడు వీళ్ళు ఆవిడతో అన్న మాట్లాడాలి, ఈవిడతో అన్న మాట్లాడి కాంప్రమైజ్ చేయాలి. ఎందుకంటే మధ్యలో వాళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి. ఆవిడతో వెళ్ళి అదేంటి అలా అంటున్నావు, కొంచెం బ్యాడ్ గా పోర్ట్రే అవుద్ది, లేదంటే తను అలా ఫీల్ అవుతుంది, నువ్వు ఇప్పుడే సరి చేసుకో అని చెప్పి చెప్పాలి. అది చెప్పలేదు. ఈవిడతో వెళ్ళి ఆవిడ ఆ ఉద్దేశంతో అనలేదని ఈవిడతో చెప్పాలి, అది చెప్పలేదు. ఎవరికీ చెప్పకుండా ఎవరి దారిన వాళ్ళని వదిలేసి అది ఇష్యూ పెద్దదయ్యి మొత్తం నామినేషన్ నుంచి ఎలిమినేషన్ కి దారి తీసింది. అందులో వీళ్ళ పాత్ర కూడా ఉందని నేను అనుకుంటున్నాను. పాత్ర అంటే ఆవిడ వెళ్ళటానికి ఒక 50% వీళ్ళు కూడా ఉన్నారండి. ఎందుకంటే ముగ్గురు వల్ల నెగిటివ్ అయింది కాబట్టి అక్కడ వాళ్ళ ఫ్రెండ్షిప్ ముగ్గురు వల్ల అయింది, ఒకరి వల్ల ఏం కాదు. ముగ్గురు కూడా అలాగే బిహేవ్ చేశారు, ఒకరిని చూసుకున్న ఒకళ్ళు. మిగతా వాళ్ళని ఎవరిని పట్టించుకోలేదు అనమాట. మిగతా వాళ్ళందరూ వీక్ పర్సన్స్. ఇంక మేము ఈవిడేమో మెంటల్ గాను మైండ్ పరంగా బాగా ఆలోచిస్తుంది. పృథ్వీ ఫిజికల్ గా ఉన్నాడు, నిఖిల్కి రెండూ ఉన్నాయి. ఇంక మమ్మల్ని కాదనేవాడు ఎవడో లేడు అన్నట్టు ఆ మిగతా వాళ్ళంతా చీప్, వాళ్ళంతా వీక్ పర్సన్స్ అన్నట్టు బిహేవ్ చేశారు. అది నామినేషన్ నుంచి ఎలిమినేషన్ కి దారి తీసింది. అది అలా జరిగిందండి. అదే డిస్కస్ చేస్తుంది యష్మి గారు. మరి నాకు అప్పుడు అనిపించింది ఏంటి సోనియా బాధ్యతలు ఈవిడ తీసుకుందా ఏంటి, ఆవిడ వాళ్ళకన్నీ చెప్పటం, అసలు ఇది అని వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు అలా అన్నారు అని చెప్పి నెగిటివ్ గా పోర్ట్రే చేయడం ఈవిడ తీసుకుందా ఏంటి ఆ బాధ్యత అనిపించింది. అలాగే ప్రేరణ కూడా అంటుంది ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయిందని. ఆవిడేమి ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదండి, కరెక్ట్ పాయింట్లు మాట్లాడింది మన సాటర్డే సండే ఎపిసోడ్స్ లో కూడా నాగార్జున గారి ముందు. కరెక్ట్ గా అసలు బయట చూసినట్టు ఆవిడ బాగా గేమ్ మాత్రం బాగా అబ్జర్వ్ చేస్తున్నారు ప్రేరణ గారు. యష్మి ప్రేరణలో చూసుకుంటే ప్రేరణ గారే చాలా తెలివైన లాగా అనిపిస్తుంది గేమ్ పరంగానే. ఆ డిస్కషన్ లో మనోడు చెప్తున్నాడు అనమాట, ఏమన్నా నిఖిల్ చెప్తున్నాడు పృథ్వీకి. అదే అండి ఈ వీడియో చూపించారు కదా, ఆ వీడియో చూపించి బొట్టుగా ఎర్ర చీర గాజులు అని చెప్పి నిఖిల్ని అంది కదా మన విష్ణుప్రియ. అది రాంగే అండి, చాలా రాంగ్. తర్వాత ఆవిడ కూడా ఈ ఎపిసోడ్ లో కూడా చాలా సార్లు సారీ చెప్పింది. అలాంటివి కరెక్ట్ చేసుకోవాలి విష్ణుప్రియ ఏంటంటే అమ్మాయి మంచిదే, కాకపోతే ఏంటంటే కొంచెం మా కామెడీ చేయాలన్న సెన్స్ లోనో మరి ఏమో కానీ అత్యుత్సాహంతో కొన్ని పదాలు వదిలేస్తుంది. అవి చాలా ఆవిడ తేరుకునేసరికి అవి చాలా దూరం వెళ్ళిపోతాయి, నెగిటివ్ అయిపోతాయి. అవి కొంచెం కరెక్ట్ చేసుకోవాలి. అలాగే గేమ్ మీద కూడా కొంచెం ఫోకస్ చేయాలి. నేను ఆడలేను, నేను ఇంతే అన్న విధానం ఉండకూడదు. డెఫినెట్ గా అమ్మాయి బాగా ఎంటర్టైన్ చేస్తుంది, జోకులు వేసి కానీ నవ్వటం కొంతమందికి ఇరిటేషన్ అయిన కొన్నిసార్లు ఆవిడ నవ్వుతుంది మనకు నవ్వుతుంది, ఏంట్రా బాబు ఇది అని చెప్పి. అలాగా బానే ఉంది, కానీ ఆ మాటలు ఒకటి కంట్రోల్ చేసుకోవాలి. అది చెప్తున్నాడు అనమాట మనోడు. ఆ వీడియో గురించి చూపించారు కదా, చెప్తుంటే మనోడు పృథ్వీకి అసలు తెలుగు రాదనుకుంటండి, అదే అర్థం అవ్వదనుకుంటా మాటలో. ఏంటి అసలు ఏముంది అందులో అంటే ఇతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, నన్ను బొట్టు పెట్టుకుని గాజులు వేసుకుని కూర్చోమంటుంది అన్నట్టు మాట్లాడింది. అలాగే తర్వాత వచ్చి అరే నువ్వు నామినేషన్ లోకి వెళ్ళాలిరా, వెళ్తేనే నువ్వు జనాల్లోకి వెళ్ళొస్తేనే నీకు మంచి జరుగుద్ది అన్నట్టు చెప్తుందంట. అయితే నువ్వు ఖాళీగా ఉన్నావు, నువ్వు వెళ్ళన్నాను అంటున్నాడు. అలాగే యష్మి ఇటువైపు పులిహార దద్దోజనం టాపిక్ తీసుకొచ్చి ఇద్దరిని రెచ్చగొడుతుంది. పృథ్వీని అయితే నువ్వు అడిగి అసలు ఎప్పుడు ఏ సిచ్యువేషన్ లో ఉంది, ఎలా ఉంది, అసలు ఎందుకు అన్నని చెప్పి నువ్వు అడిగని చెప్పి పృథ్వీని రెచ్చగొడుతుంది అనమాట. అది అందుకనే ఆ తమ్నైల్ పెట్టామండి, సోనియాలా మారిన యష్మి అని చెప్పి.
అలాగే అనిపించింది. ఆవిడకి లాస్ట్ వీక్ నామినేషన్స్ అయ్యాక కొంచెం పాజిటివ్ వచ్చింది కానీ ఆవిడ ఏమో నిలబెట్టుకోవడం, అదేదో సోనియా గారు నెగిటివ్ అవ్వడం వల్ల ఈవిడ పాజిటివ్ అయ్యారు కానీ ఈవిడ పాజిటివ్ గా అని అనిపించలేదు. అంత తెలివిగా ఆడుతున్నట్టు అనిపించలేదు. ఓకే, చూద్దాం ఫ్యూచర్ లో ఏం జరిగిద్దో. నెక్స్ట్ పులిహార దద్దోజనం అడగమని చెప్తుంది. మనీ తర్వాత మనీ రిలీజ్ అయ్యాడని తర్వాత నెక్స్ట్ నామినేషన్ స్టార్ట్ అయినాయి. ఫస్ట్ మనోడిని పిలుస్తారు, మణికంఠని. మరి మణికంఠని బుక్ చేద్దాం అన్నారేమో కానీ బిగ్ బాస్ కూడా పాపం మణికంఠ ఒకటి దొరికాడండి. ఎందుకు అతనితో ఆడుకుంటున్నారో అర్థం కావట్లేదు. అతను కూడా అలాగే ఉన్నాడు కన్ఫ్యూజన్ మైండ్ తో. ఒక్కొక్కసారి బాగానే అనిపిస్తాడు కానీ ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ తో తన చేతులారా తనే తన వీక్ పాయింట్స్ అన్ని వెళ్ళి ఎదుటోడికి చెప్తా ఉంటాడు. అవి పట్టుకుని అది నామినేషన్ లో వేయడం కానీ సండే ఎపిసోడ్స్ లో ఆ జీరో అనడం కానీ మిగతా అక్కడ వచ్చే కామెంట్స్ అన్ని అతనికే పడుతున్నాయి. సో మణికంఠ ఏమన్నా చేశారు నైనికాని యష్మిని. నైనికాని ఏం చేశాడంటే ఫస్ట్ వీక్ లో ఉన్న వాయిస్ అలాగే ఆ డెసిషన్ పవర్ ఇప్పుడు నెక్స్ట్ నీకు సెకండ్ థర్డ్ ఫోర్త్ వీక్ లో చూసుకుంటే ఏం లేదు, నువ్వు అసలు ఎవరితోనూ కలవట్లేదు, ఆ ఇద్దరు మీ ముగ్గురు ప్లస్ ఆ నిఖిల్ తోనే ఉంటున్నారు, పవర్ పఫర్ గర్ల్స్ ఏదో ఉంది కదా నేమ్, వాళ్ళు నువ్వు మీ నిఖిల్ తోనే ఉంటున్నావు, మిగతా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వట్లేదు. అంటే ఆవిడ అంటది ప్రతి విషయంలోనూ నాకు సంబంధం విషయంలో దూరం అంటావే ఏంటి, నేను ఏమన్నా దూరం మాట్లాడటానికి నేను చీఫ్ని కాదు కదా, నేను క్లాన్ మెంబర్ని, నేను వెళ్ళి చీఫ్ తో గొడవ వేసుకోమంటావా ఏంటి అంటది. ఆవిడకి అర్థం కావట్లేదు. ఫస్ట్ వీక్ లో ఇంకా కొంచెం యాక్టివ్ గా ఉంది అమ్మాయి, యాక్టివ్ గా ఉంది, క్లాన్ చీఫ్ అయింది. తర్వాత నిదానంగా క్లాన్ చీఫ్ నుంచి తొలగించారు యష్మిన్ తనని సెకండ్ వీక్ లో. అలా డల్ అయిపోయింది. అలా నిదానంగా నిజంగానే డల్ అయిపోయింది. టాస్క్ లో కూడా పెద్ద యాక్టివ్ పార్టిసిపేషన్ కూడా ఎక్కువ లేదు. ఆడుతున్నా అంటుంది కానీ పెద్ద ఎక్కువేం లేదు. అలాగే హౌస్ ఇంటరాక్షన్ లో కూడా పెద్ద ఎక్కువ హౌస్ ఆవిడ అనుకునేది ఏంటంటే టాస్క్ వచ్చినప్పుడు నేను ఆడతాను, నేను 100% ఇస్తాను, ఇచ్చాను కాబట్టి నేను ఫస్ట్ వీక్ చీఫ్ అయ్యాను అంటున్నారు. ఫస్ట్ వీక్ అయ్యారు ఆవిడ, ఓకే, ఆ వీక్ గురించి మాట్లాడలేదు కదా, దానికంటే బెటర్ గా వెళ్ళాలి కదా. ఫస్ట్ వీక్ కి సెకండ్ వీక్ కి లాస్ట్ 10th వీక్ 15th కి వెళ్ళేసరికి నువ్వు బెటర్ గా ఉండాలి కానీ కిందకి డౌన్ అవుతుంటే ఎలాగా, అదే పాయింట్ చెప్పారు, అది కరెక్ట్ పాయింట్ అండి. తర్వాత యష్మిని మనోడిని ఫిజికల్ గా వీక్ అని చెప్పి మన గేమ్ నుంచి తప్పించారు కదా, ఫిట్టెస్ట్ టాస్క్ అండి, వైల్డ్ గార్డ్ ఆపే టాస్క్ లో మనోడిని తప్పించారు కదా, అప్పుడు ఫిజికల్ గా వీక్ అని చెప్పింది. దాని గురించి చెప్పాడు. నేను లాస్ట్ వీక్ గేమ్ లో నువ్వు చూసావు కదా, నేను గుడ్లని కలెక్ట్ చేశాను, నా సాయి శక్తిలో పోరాడాను అని చెప్పాడు. అలాగే నువ్వు రియలైజ్ అవ్వలేదండి, అదే వీడియో చూపించారు కదా నాగార్జున గారు యష్మిని, అదే ఆ క్లాన్ లో మగాళ్ళ గురించి మాట్లాడి, అంటే ఆవిడ ఇంటెన్షన్ వేరే అంట, మరి అది అప్పుడు ఆ ఇష్యూలో కూడా నువ్వు రియలైజ్ అవ్వలేదు, నా వీడియో చూసిన తర్వాతే నువ్వు వచ్చి చెప్పావు అన్నప్పుడే, తర్వాత కొంతసేపుకి రియలైజ్ అయ్యి వచ్చి నాకు సారీ చెప్పినట్టు ఉంటే బాగుండేది, నువ్వు రియలైజ్ అవ్వలేదు, వీడియో చూపించారు కాబట్టి నువ్వు వచ్చి నాకు సారీ చెప్పావు అని అంటాడు. ఆవిడ దానికి చాలా ఆర్గ్యూ చేసింది, నేను అసలు ఆ మీనింగ్ లో అనేది, ఏ మీనింగ్ లో నువ్వు ఫిజికల్ గా వీక్ అంటే, ఫిజికల్ గా వీక్ ఉన్నా మెంటల్ గా వీక్ ఉన్నా ఏ వీక్ ఉన్నా అక్కడ జనరల్ తీసుకురాకూడదండి. అక్కడ గేమ్ లో ఎంతమంది మగాళ్ళు అన్నది ఆవిడ ఒపీనియన్ అంట. గేమ్ లో ఎంతమంది అంటే మనోడు మణికంఠని అవుట్ చేస్తాడు కాబట్టి మిగిలింది వాళ్ళిద్దరే, మిగిలిన వాళ్ళే కాబట్టి నలుగురే కాబట్టి నలుగురు అందంట. కాకపోతే అక్కడ నిఖిల్ అంటాడు, అరే నువ్వు గేమ్ నిన్ను ఇక్కడ మగాళ్ళుగా లెక్క చేయట్లేదు అన్నట్టు అంటాడు అనమాట. తర్వాత అప్పుడు ఆవిడ ఖండించాలి, నేను ఆ వేలో అనలేదని చెప్పి అప్పుడే చెప్పేస్తే అయిపోయేది. అప్పుడు చెప్పలేదు, అతను సీరియస్ అయ్యాడు, సీరియస్ ఎందుకు అయ్యాడనైనా ఆవిడ ఆలోచించాలి కదా, అప్పుడు ఆలోచించలేదు, చెప్పలేదు. తర్వాత ఇప్పుడు అంటుంది నేను ఆ వేలో అనలేదు, నాదేం తప్పులేదు, నాకు తప్పు లేకపోయినా నేను సారీ చెప్పాను అంటుంది. తప్పు లేకపోతే సారీ ఎందుకు చెప్పింది నాగార్జున గారి దగ్గర, అక్కడే గట్టిగా గొడవ వేసుకోవాల్సింది కదా, నేనేమన్నానని. ఇప్పుడు తప్పు లేకుండా సారీ చెప్పాను అంటుంది. అదే నా ఉద్దేశం వేరే అంటుంది. మరి లాస్ట్ వీక్ సోనియా కూడా అదే పరిస్థితి కదా, నా ఉద్దేశం అది కాదమ్మా అని అంటే నువ్వు విన్నావా, లేదు ఉంటే నువ్వు అప్పుడే చెప్పాలి కదా, అసలు వచ్చి నువ్వు ఊహించుకునేది రాంగ్ అమ్మా, నువ్వు అది కాదు అని చెప్పి గట్టిగా చెప్తే నేను ఆపేవదాన్ని కదా అని చెప్పి ఆవిడ చాలా సార్లు అంది. మొన్న నాగార్జున గారి దగ్గర కూడా ఉంది. అదే విధంగా ఇప్పుడు కూడా ఆవిడే వెళ్ళి తను అరిచాడు మనోడు, మనకంటే ఎలాంటి టాపిక్స్ తేకండి అని చెప్పి, ఎవరో హద్దుల్లో వాళ్ళు ఉన్నాను అని చెప్పి ఆ విషయం జరిగినప్పుడు గట్టిగానే అరిచాడు.
అంత అప్పుడైనా ఆవిడ అసలు ఏం ఆవిడకి ఆ సెన్స్ లో లేదంటుంది. అప్పుడైనా అడగాలి కదా, అసలు ఏంట్రా బాబు ఏమైంది, నేనేమన్నానని అతను అలా అంటున్నాడని చెప్పి అర్థం చేసుకుని సారీ చెప్పాలి కదా, చెప్పలేదు. కానీ ఇప్పుడు మాత్రం వితండవాదం చేసేసి మొత్తం ఇంకా ఏంటంటే నా మణికంఠ చెప్పాడు అంటే ఇది రాంగ్. ఆవిడ ఫస్ట్ లో థర్డ్ వీక్ అనుకుంటా, థర్డ్ వీక్ లో నామినేట్ చేశాడు కదా, ఇక అది మనసులో పెట్టేసుకుని ఇంకా మనోడి మీద మంచి పగ పెట్టేసి ఉన్నట్టుంది. నెక్స్ట్ 9గా నబీల్ని విష్ణుని చేశారు. నబీల్ని ఏంటి బర్డ్ అదే మన సౌండ్స్ గెస్సింగ్ టాస్క్ ఉంది కదండి, రేషన్ టాస్క్. అందులో మనోడు మంకీ సౌండా బర్డ్ సౌండా అంటే బర్డ్ సౌండ్ మంకీ సౌండే వచ్చింది. కాకపోతే అతను బర్డ్ సౌండ్ అనుకుని శక్తి క్లాన్కి ఇచ్చాడు పాయింట్. అప్పుడు వీళ్ళకి రేషన్ రాలేదు. దాని గురించి అతను ఎన్నోసార్లు సారీ చెప్పాడు, అయినా సరే దాని గురించి వేసింది. అతను క్లారిఫికేషన్ ఇచ్చాడు, సారీ చెప్పాడు. ప్లస్ అలాగే రేషన్ నా వల్ల కాబట్టి ఫస్ట్ మీరు అందరూ తినండి, మీరు అందరూ తిన్నాక మిగిలితేనే నేను తింటాను ప్రతిరోజు అని చెప్పాడు. అంతకు మించి ఏమంటారండి అందులో. అతను ఏమి కావాలనేమి చేయడు కదా, ఎందుకంటే అతను కూడా వాళ్ళ టాస్క్ సారీ వాళ్ళ క్లాన్ లోనే ఉన్నాడు కాబట్టి అతనికి ఫుడ్ రాదు కదా, ఏదో ఫన్నీగా చేద్దాం అనుకున్నాడు. కాకపోతే రాంగ్ అయింది, అది జడ్జిమెంట్ రాంగ్ అయింది. ఇంకా అది టాస్క్ అని మర్చిపోయాను నేను. ఫన్నీగా బిగ్ బాస్ మన అది ఇది ఆ సౌండ్ ఈ సౌండ్ గెస్ చేయండి అని అడిగేసరికి ఫన్నీ వేలో వెళ్ళిపోయానని చెప్పాడు. కానీ ఇక ఈవిడ్ని అనలేము తప్పని, నామినేషన్ తప్పని ఈవిడ్ని అనలేము, అతన్ని అనలేము. నెక్స్ట్ విష్ణుని చేశారు. మనం మాట్లాడుకునేది అటు ఇటు పోతుంది అంటే ఈవిడేదో వీళ్ళు మాట్లాడుకుని మాట్లాడేదో బయట వాళ్ళకి ఈవిడేదో చెప్పినట్టుందండి తన గురించి, ఆ ఇష్యూ అనుకుంటా. అలాగే అది నా మీద ఎక్కడ బ్యాక్ ఫైర్ అవుతుందో అని నామినేషన్ వేస్తున్నాను. విష్ణు సారీ చెప్పింది, అది నేను కావాలని కాదు అని చెప్పి సారీ చెప్పింది. అలాగే తను క్లాన్ లో చీఫ్ అవ్వటానికి కూడా అంత ఇంట్రెస్ట్ గా లేదన్నట్టు అదో పాయింట్ చెప్పింది నైనిక. అది కరెక్టే. మరి విష్ణు అలా ఉంటే సైలెంట్ గా ఉంటే అందరూ వచ్చి మణికంఠని ఇవన్నీ గంట కొట్టినట్టు కొడతా ఉంటారు నామినేషన్ లో, జాగ్రత్త చూసుకోవాలి కొంచెం. ఆవిడకి ఇష్టం అన్నా లేకపోయినా నాకు నేను 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 అంతా ఉండాలి. అప్పుడు ఏంటంటే నేను అడిగాను నువ్వు చేయలేదన్న ఇదిలో ఉంటదండి. ఈవిడ ముందే గివ్ అప్ ఇచ్చేసినట్టు, ఈవిడ అతి మంచి స్థానానికి పోతుంది. నిఖిలప్పుడు రెడ్ ఎగ్ అప్పుడు కూడా అంతే, సరే ఇంతమంది ఉన్నారుగా పాపం అన్నట్టు నాకు ఇంట్రెస్ట్ లేదులే అని చెప్పింది. అలాగే మన సీత క్లాన్ లో చీఫ్ అయినప్పుడు కూడా ఆ గేమ్ లో నేను ఆడాల్సిందే అని చెప్పి పట్టుబడితే సీత ఏం చేస్తుందో చూడాలి. కాకపోతే మన సీత కదా అని చెప్పి ఓకే ఓకే తను సరే సరే అని అడగకుండా వదిలేసింది. చివరికి సీత నామినేట్ చేసింది. చివరికి ఆ ముగ్గురు కూడా ఫ్రెండ్షిప్ లో నామినేషన్స్ వేసుకున్నారండి. బాగుంది, అది వేసుకోవాలి అలాగే. కాకపోతే మన సోనియా అన్నందని ముగ్గురు అనుకుని వేసుకున్నారా ఏంటో అర్థం కాలేదు. అదే ఫ్రెండ్స్ జోన్ లోనే ఉంటున్నారు, ఇంకా అందులోకి ఎవరిని రానివ్వట్లేదు అని చెప్పి గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. ఈ నిఖిల్ వాళ్ళు కూడా అంటున్నారు, అందుకనే నామినేట్ చేసుకున్నారు ఏమో మరి ముగ్గురు, చూద్దాం. నెక్స్ట్ సీత మనీని విష్ణుని చేశారు. మనీని సేమ్ టాపిక్ సాక్రిఫైస్ చేసిందని పాపం ఇక ప్రతి ఒక్కళ్ళకి అదే దొరికిందండి సాక్రిఫైస్ అని. అక్కడ జరిగింది వేరు. అతను మొన్న నాగార్జున గారి ముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. యాక్చువల్ గా క్లాన్ అందరికీ అతనే అని ఉందండి, ఓపెన్ గానే చెప్పేశారు అతనే అని చెప్పేసి. కానీ ఇతను ఏం చేశాడు తెలివిగా, మరి ఎప్పుడు తెలివిగానే ఉంటాడు, మరి అతి తెలివిపోయాడు ఏమో కానీ సాక్రిఫైస్ ఓకే అనేసాడు. తన ఓటు కూడా తనకే వేసుకున్నాడు. మరి అప్పుడు సాక్రిఫైస్ అవుద్ది కదా, ఇక వాయింతున్నారు అనమాట, గంట కొట్టినట్టు కొడుతున్నారు. నువ్వు సాక్రిఫైస్ చేసావు, నువ్వు వాళ్ళు సాక్రిఫైస్ అని చెప్పేసి. నేను నువ్వు సాక్రిఫైస్ చేసావు అనుకోలేదు, వాళ్ళే నిన్ను తీసేశారు అనుకున్నానని చెప్పి సీత నామినేట్ చేసింది. కానీ నువ్వు నన్ను మమ్మల్ని మోసం చేసావు, తర్వాత ఏమో నేను కాదు సాక్రిఫైస్ చేసింది అన్నావు, మళ్ళీ కాసేపుడికి వచ్చి నేనే సాక్రిఫైస్ అన్నావు, అసలు ఏది కరెక్ట్ ఏది రాంగ్, లాస్ట్ వీక్ ఇదే పాయింట్ మీద నేను నామినేట్ చేశాను, మళ్ళీ ఇప్పుడు ఇదే పాయింట్ నువ్వు అయినా మారలేదు ఈ వీక్ లో అని చెప్పి నామినేట్ చేసింది. తప్పదు, తీసుకోవాల్సిందే. ఎందుకంటే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. నాగార్జున గారు వీడియోలు చూపించారు, ఆ వీడియోలు కూడా అతను అన్నదే చూపించారు, కానీ వాళ్ళ క్లాన్ వాళ్ళు కూడా ఇతనికే ఓట్లు వేశారని అది చూపించలేదు. అది కూడా చూపిస్తే అతను మిగతా ఇంటి సభ్యులైనా కొంచెం కంట్రోల్ అయ్యేవాళ్ళు, అది చూపించకుండా ఇతను చేసిందే చూపించాడు. ఇంకంతే దొరికిపోయాడు. గంటను దబా 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 సబ్స్క్రిప్షన్ బటన్ కొట్టినట్టు కొడుతున్నారు అన్నమాట నామినేషన్స్ మనోడికి. తర్వాత విష్ణుని ఆడతానని అడగలేదు అంటది, ఇందాకన్నా కానీ చీఫ్ అవ్వాలని నీకు అనిపించట్లేదు అంటే నేను ఇంకా రెడీగా లేను, నేను రెడీగా ఉన్నప్పుడు అంటాను. అలాగే
చీఫ్ అవుతాను. అలాగే నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను అడగలేదు. అయినా నేను ఆడాను. అదే పెద్ద బాల్ ఇస్తే దాన్ని కర్ర మీద తీసుకెళ్ళి అవతలేయాలి కదా! ఆ గేమ్ నేను ఆడాను. అలాగే ఎండ్యూరెన్స్ టాస్క్‌లో కూడా నేను ఆడతానని నేనే ముందుకొచ్చాను. కాకపోతే అప్పుడు పృథ్వీ వచ్చాడు కాబట్టి నవీన్‌ని పంపించాల్సొచ్చింది. నేను అడిగాను అన్నారు. అలాగా కొంచెం అదయిన తర్వాత లోపల కొంచెం డిస్కషన్ జరిగింది. మన లైవ్‌లో. ఎందుకంటే కొంచెం ఫీల్ అయిందనమాట విష్ణు. ఆవిడ ఫీల్ అయింది ఎందుకండి? ఆ రీజన్ చెప్పినందుకు ఫీల్ అయింది. నేనెందుకు అడగలేదు? ఈ రీజన్స్ ఎందుకు చెప్పావు? కనీసం ఆ రీజన్ చెప్పకపోయావా? వీడియో చూపించారు కదా నాగార్జున గారు. అది చూపించినా నేను హ్యాపీగా ఉండేదాన్ని. సారీ, ఆ రీజన్ చెప్పినా నేను తీసుకునేదాన్ని. ఇదెందుకు చెప్పావు అని చెప్పి తిను ఫీల్ అవుతుంది. తనేమో ఆ రీజన్ అందరి ముందు చెప్పి నిన్ను హర్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇలా చిన్న రీజన్స్ చెప్పానని ఈవిడ. ఎలాగైతేనే ఒకళ్ళనొకళ్ళు నామినేట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఫ్రెండ్స్ కూడా. ఓకే. నెక్స్ట్ నబీల్ వచ్చి విష్ణుని, నైనికని నామినేట్ చేశాడు. ఒకే క్లాన్ లో అందరూ హ్యాపీగానే ఉండేవాళ్ళు మరి. ఒకళ్ళనొకళ్ళు అంతేలేండి, జనం తగ్గారు. ఉందంటే 10 మంది. 10లో చీఫ్లు ఇద్దరు పోతే 8 మంది. మరి ఇంకేం చేస్తారు? చేసుకోవాలి ఫ్రెండ్స్ కూడా చేసుకోవాల్సి వస్తుంది. విష్ణులో బ్యాడ్ క్వాలిటీ అంటే గివ్ అప్ ఇచ్చేయటం. అవును, వీడు ఫస్ట్ నుంచి గివ్ అప్ ఇచ్చేస్తుంది. ఫస్ట్ లో కూడా యష్మి యష్మి వాళ్ళు లగ్జరీ రూమ్ లో ఉన్నప్పుడు వీళ్ళకి టాస్క్ ఇచ్చారు. వాళ్ళ పని కూడా వీళ్ళు చేయాల్సి వచ్చేది కదా. అప్పుడు బిగ్ బాస్ మీద అరిసింది, ఇది అసలు నేను చెయ్యను, ఇది ఇలా అయితే నేను ఉండను, గివ్ అప్ ఇచ్చేస్తున్నాను, నేను వెళ్ళిపోతాను అని చెప్పి మాట్లాడింది. అలాగే చాలా సార్లు గివ్ అప్ అని అందంట. అది నాకు నచ్చలేదు, నువ్వు ఇక్కడ ఆడాలి, నువ్వు ఉండగలవు అని చెప్పాడు. దానికి ఇంకా ఆవిడేమంటది? ఓకే. తర్వాత 9 గన్ చేశాడు. సేమ్ మణికంఠ ఇచ్చిన రీజనే. ఫస్ట్ వీక్ లో ఉన్నట్టు ఇప్పుడు లేవు, అందరితో కలవట్లేదు అని చెప్పి. అది కరెక్టే. మరి 9 విషయంలో ఆవిడ కరెక్ట్ చేసుకోవాలి. కానీ ఆవిడేమో ఒప్పుకునేలా లేదు. ఆవిడ యాక్టివ్ గా ఉండాలంటే ఓన్లీ నామినేషన్ లోనే పాయింట్లని ఎట్టి పరిస్థితులు అది రైట్ అనే సరే రాంగ్ అని ప్రూవ్ చేయాలి, డిఫెండ్ చేసుకోవాలన్న థాట్ లోనే ఉంది. కొంచెం విష్ణు అంది కదా ఇది వరకు కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ, చిన్నపిల్ల కదా అని నాగార్జున గారితో. అలాగే అనిపిస్తుంది, కొంచెం మెచ్యూరిటీ తక్కువ అనిపిస్తుంది నైనిక గారికి. చూద్దాం అండి. తర్వాత ఎవరు? ఆదిత్య ఓం గారు నైనికాకి విష్ణుకి. నైనికాకి ఏంటి? నైనిక లాస్ట్ వీక్ ఆదిత్య ఓం గారికి ఏమని వేసిందండి నామినేషన్? భయపడుతున్నారు ఆటల్లో, గుడ్లు గేమ్ ఉంది కదా, ప్రభావతి గేమ్, అందులో భయపడుతున్నారు అని చెప్పి వేసింది. నేనేం భయపడలేదమ్మా, నాకంటే 20 years చిన్నవాళ్ళు పృథ్వీని కానీ మన నిఖిల్ కానీ, వాళ్ళని అడుగు, నేను భయపడినట్ట ఆడైనా ఏంటి, వాళ్ళని అడుగు, నేను భయపడలేదు, నువ్వు ఆ మాట అన్నందుకు నాకు చాలా బాధేసింది. కాకపోతే అప్పుడు నా నామినేషన్స్ అయిపోయినాయి కాబట్టి వేసే ఛాన్స్ రాలేదు కాబట్టి ఈ వీక్ వేస్తున్నా అన్నాడు. అలాగే మొన్న నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు, బిగ్ బాస్ నీకు పవర్ ఇచ్చాడు చీఫ్ సెలక్షన్స్ లో, డైరెక్ట్ నువ్వే తీసేయాలని చెప్పి. నీకు అది అర్థం కాక తీసుకెళ్ళి నువ్వు ఎవరికి ఇచ్చావు అది హ్యామరు, సోనియాకి ఇచ్చావు, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు అని చెప్పి నామినేట్ చేశారు. ఈ కన్ఫ్యూజన్ పాయింట్ మాత్రం 100% కరెక్ట్. మనం ఆ రోజు అనుకున్నాం, అసలు ఏంటి ఆవిడకి ఇవ్వటం ఏంటి, మీకు ఛాన్స్ ఇస్తే ఆవిడకి ఇవ్వటం ఏంటి, తెలుగు రాక అర్థం కాలేదా, లేకపోతే అది ఏమన్నా మైండ్ గేమా అర్థం కాలేదు మనకి. అలాగే సోనియాని కూడా అనుకున్నాం, ఆవిడకి తెలుగు వచ్చి కదా, క్లియర్ గా చెప్పాడు కదా బిగ్ బాస్, ఈవిడిస్తే మాత్రం ఆవిడ ఎలా తీసుకుందని చెప్పి ఆ రోజు అనుకున్నాము. అదే పాయింట్ వేసాడు. అది ఇంకా ఏం చేయలేరు ఈవిడ. లేదు నాకు అర్థం కాలేదు అంది. అర్థం కాలేదు కాబట్టి కన్ఫ్యూజన్ లో ఉన్నాం, నీకు అర్థం కాలేదు అని చెప్పి వేసాడు ఆయన. నెక్స్ట్ వీడియో చూపించారు కదా విష్ణుకి వేసారు, సారీ ఓం గారు. ఏంటి ఆ వీడియోలో అదే బొట్టు గాజులు అని చెప్పి ఇక్కడ చాలా మంది చూస్తున్నారు ఈ షో, వాళ్ళ పర్సనాలిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది బయటికి వెళ్ళిన తర్వాత కూడా అని చెప్పి. అది కరెక్టే, ఆవిడ ఒప్పుకుంది. విష్ణులో ఉన్న గుడ్ క్వాలిటీ ఇదే అండి, ఒప్పుకుంటది తను తప్పు చేస్తే, సారీ చెప్పింది అందరి ముందు, మరొకసారి సారీ అని చెప్పి గట్టిగా సారీ చెప్పి, ఇంక నేను ఇందులో డిఫెండ్ చేసుకోవడానికి ఏమీ లేదండి. తర్వాత లైవ్ లో మన బిగ్ బాస్ కూడా అడుగుతాడు, విష్ణుప్రియ మీరేం డిఫెండ్ చేసుకోరా అని చెప్పి. బిగ్ బాస్ ఇంక ఇందులో ఏమన్నా, నేను తప్పు ఒప్పుకున్నాను, నేను చేసిన తప్పే, నా అక్షరాల్లో నేను చేసిన తప్పే, ఇంకా నేను దీన్ని డిఫెండ్ చేసుకోదలుచుకోలేదు అని చెప్పి అంది. అది మాత్రం గుడ్ క్వాలిటీ అండి అమ్మాయిలో, మంచిది. అలా కొంచెం ముందుకెళ్ళడానికి బాగుంటది అండి. తప్పులు తెలుసుకోవాలి, కానీ ఒకటి ఓకే, తప్పు ఒప్పుకున్నా ఓకే, నెక్స్ట్ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. లాస్ట్ వీక్స్ లో కూడా ప్రతివ్రత అని అలాంటి మాటలు వచ్చినాయి కదా, ఇప్పుడైనా కొంచెం కంట్రోల్ ఉంటే బాగుంటది అమ్మాయికి. నెక్స్ట్ నిఖిల్ విష్ణుని వేసాడు, మనీని వేసాడు.
విష్ణుది మాత్రం మాటలు వెరీ హర్టింగ్ గా ఉంటాయి. ఫన్ ఎంత వరకు ఉండాలో లిమిట్ తెలియాలి నీకు, అందరితో ఫన్ చేస్తుంటావు అంటే తను డిఫెండ్ చేసుకుంది. ఓకే, కరెక్టే, నేను ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తాను, ఎవరిని హర్ట్ చేయను, నా హర్ట్ అయినట్టు ఇంటి సభ్యులు ఎవరో అనలేదు, ఇద్దరే అన్నారు, అందులో నువ్వు నిఖిల్వి అలాగే సోనియా మీ ఇద్దరే అన్నారు, మిగతా ఎవరు అనలేదు, అంటే నేను మానేస్తాను అని చెప్పి గట్టిగానే ఉంది. అలాగే నీ ఆ టంగ్ స్లిప్ గురించి అంటే నీకన్నా మాటలు ఎవరు వదులుతారులే అన్నట్టు అతన్ని ఎదురంది. మరి అతను ఏం మాట్లాడలేదు, మరి ఏంటో చెక్ చేసుకోవాలని. అలాగే రెడ్ ఎగ్ గురించి కూడా చెప్పాడు. రెడ్ ఎగ్ ఎప్పుడు నువ్వు నన్ను ఇంట్రెస్టింగ్ గా అడగలేదు, నీకు ఇమ్మని అడగలేదు చీఫ్ అవటానికి, నీకు చీఫ్ అయ్యే ఇష్టం లేనట్టుంది, నీకు అంత గేమ్ పరంగా అంత ఇంట్రెస్ట్ లేనట్టుంది అన్నట్టు ఇచ్చాడు. యాక్చువల్ గా అడిగినా ఇచ్చేవాడు కాదనుకోండి. ఆయన సోనియా సీత అంత బాగా ఆడి సీత అడిగితేనే ఇవ్వలేదు, ఇక తినకిస్తాడా విష్ణుకి, ఇచ్చేవాడు కాదు. కాకపోతే ఇప్పుడు అదో సాగు దొరికింది అనమాట. అదే విష్ణు చేసే తప్పులు అవే, విష్ణు గాని మనీ గాని వెళ్ళి తప్పులకి దొరుకుతారు, ఎదురోళ్ళకి పాయింట్స్ ఇస్తారు అన్నమాట. మనీ చాలా ఇస్తాడు, విష్ణు ఏమో ఇవి ఎలాంటివి నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను గివ్ అప్ ఎత్తున్నాను, నేను ఆడలేను అని ఇలాంటివి చూసుకోవాలన్నమాట విష్ణు. నెక్స్ట్ మణికంఠన్ సాక్రిఫైస్, ఇది పెద్ద గొడవే అయింది. సాక్రిఫైస్ అది ఇది మీకు అందరికీ తెలిసిందే కదా అసలు ఏం జరిగింది ఏంటని అని చెప్పి. బిగ్ బాస్ అనౌన్స్ చేయకముందు మనోడు డల్గా ఉంటే తను వెళ్ళి కొంచెం అతిగా మాట్లాడాడు మనోడు మణికంఠ ముందే వెళ్ళి. అతిగా అంటే అదే అండి, అతి మంచితనమో లేదా స్ట్రాటజీ అది. నువ్వు ఆలోచించి నువ్వేం గివ్ అప్ ఇవ్వకరా, క్లాన్ వీక్ అవుతుంది, అంత వరకు వస్తే నేను ఇస్తా అన్నాడంట. అప్పుడు మనోడు ఏమనాలి, నిఖిల్ అరే బాబు వద్దురా బాబు, అసలు అందరం కలిసి ఆలోచిద్దాము, నువ్వు అలాంటి డెసిషన్ తీసుకోకు, నువ్వు ఎప్పుడు నామినేషన్ లోనే ఉంటావు కదా, నువ్వు గేమ్ ఆడాలి కదా అని చెప్పాలి కదా, మరి ఫ్రెండే కదా ఇద్దరు. తన పాపం మనీ పరంగా అయితే నిఖిల్ చాలా నమ్ముతాడు, అలాగే ఫ్రెండ్షిప్ జెన్యున్ అనిపిస్తుంది. నిఖిల్ మాత్రం మనీని ఏంటో చిన్న చూపు చూస్తున్నాడు, అప్పుడప్పుడు వెళ్ళి వాదార్చినట్టు అనిపిస్తాడు, కానీ యువతల దగ్గర ఇటువైపు వచ్చి వీళ్ళందరితో కలిపి కొంచెం హట్టింగ్ గానే మాట్లాడుతుంటాడు, కామెంట్స్ చేస్తుంటాడు. అది తెలియట్లా మణికంఠకి, తెలియక అలా అన్నాడు. అదే పట్టుకుని ఇంకా అతన్ని నువ్వు సాక్రిఫైస్ చేసావు, తర్వాత ఏమో సాక్రిఫైస్ చేయలేదన్నావు, మళ్ళీ వెళ్ళి సాక్రిఫైస్ అన్నావు, నువ్వు డబుల్ ఫేస్ ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి నామినేట్ చేశాడు. అక్కడ మంచిగానే జరిగింది డిస్కషన్. అప్పుడు నిఖిల్ మనకంట అడిగాడు, నేను వచ్చి నిన్ను అడిగాను కదా నువ్వేమన్నావు అంటే తల హెడ్ నాట్ చేశాను, అదే నవ్వి ఎలా అన్నానంటే అది చూపించమని, ఏమన్నా డైరెక్టర్ లేకపోతే ఇదేమన్నా ఆడిషన్స్ అన్నిసార్లు చూపించడానికి అని చెప్పి అక్కడ కొంచెం డిస్కషన్ గట్టిగానే జరిగింది. చివరికి ఇంకా నామినేషన్, ఏదైనా సరే నామినేషన్ ఒప్పుకోవాలి కదా, అలా మణికంఠ వేశాడు. తర్వాత ప్రేరణ వచ్చి మనీని సేమ్, కానీ ఆవిడ గట్టిగా చెప్పింది, నువ్వు సాక్రిఫైస్ చెయ్యకు, నీ గేమ్ నువ్వు ఆడుకో, అసలు వాళ్ళ పాయింట్స్ పెట్టారు, ఓకే, నువ్వు అయినా డిఫెండ్ చేసుకో, వాళ్ళు చేస్తారా నిన్ను, నీ మాట వింటారా వినరా సెకండరీ, నువ్వు డిఫెండ్ చేసుకోవాలి, నువ్వు సాక్రిఫైస్ చేయకూడదు, సాక్రిఫైస్ ఇవ్వకూడదు, గివ్ అప్ ఇవ్వకూడదు అని గట్టిగా చెప్పిందండి, బాగా చెప్పింది. అది మాత్రం అది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే నేను డిఫెండ్ చేసుకుని ఉండాల్సింది గట్టిగా, అక్కడ సోనియా అక్క లేకపోతే నిఖిల్ గడి ఫ్రెండ్ అన్నట్టు వదిలేస్తే చివరికి ఎవరికి దిగింది గుణమో ఆయనకే దిగింది. నెక్స్ట్ ఓం గారిని ఎలిమినేషన్ లో కూడా కొంచెం సిల్లీగా ఉంటారు, అదే నామినేట్ చేసేటప్పుడు కూడా అలాగే మీరు అంత సీరియస్ గా తీసుకున్నట్టు అనిపించరు, గేమ్ లో ఆడినప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది, ఎందుకు యాంగ్జైటీ అయినట్టు అనిపిస్తారు, గేమ్ ఆడేటప్పుడు కొంచెం కంగారు పడతారు ఓవర్గా అని చెప్పి చెప్పింది. కాన్ఫిడెన్స్ అని అదే ఎలిమినేషన్ ప్రతి వీక్ ఎలిమినేషన్ లో ఉంటారు కదా, ఇక నేనే ఈ ఎలిమినేట్ అయిపోయి పలానా హోటల్లో ఉంటానని చెప్తుంటాడంట ఆయన. అలా ఉండకండి అంటే అది నేను, నా పర్సనాలిటీ అది, నాకు భయం ఉంటది, నేనే అనుకుంటాను నేనే ఎలిమినేట్ అవుతానని అంటే ఆవిడేమో కాన్ఫిడెంట్ గా ఉండాలని చెప్పి ఆవిడ అంటది. నా పర్సనాలిటీ ఇది, అందరితో ఇలాగే ఉంటానని అంటాడు. అలా అది షుగర్ మాటలు మాట్లాడుతుంటాడు కదా అందరి దగ్గరికి వెళ్ళి, అంటే నిజమేనండి, అసలు అందరినీ పొగుడుతూ ఉంటాడు ఆయన, షుగర్ మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఏది నామినేషన్ టైంలో కూడా షుగర్ మాటలు మాట్లాడతాడు. అప్పుడు ఆయన అంటాడు, అది నా నేచర్, అది వీళ్ళందరూ విలన్స్ ఏంటి, ఇక్కడ ఉన్న వీళ్ళందరూ చెడే చెప్పాలా, మంచి కూడా చెప్పొచ్చు, వాళ్ళ పాయింట్స్ చాలా చాలా మంచిగా ఉంటారు వాళ్ళందరూ, అవి కూడా చెప్పొచ్చు, అది నా పద్ధతి, అది షుగర్ గీగరు అనుకుంటే నేనేం చేయనని చెప్పి ఆయన డిఫెండ్ చేసుకున్నాడు. చివరిలో ఇద్దరికి క్లాష్ పెరిగి ఆయన వెళ్ళి ఆయన ఫోటో మంటల్లో వేస్తే
ఏంటి కాన్ఫిడెంట్‌గా ఉండాలా, కాన్ఫిడెన్స్‌గా ఉండాలా, ఇదే నా కాన్ఫిడెన్స్ అని చెప్పి కాలుతున్న ఫోటోని తెత్తాడు. మన 'బిగ్ బాస్' గట్టిగానే గడ్డి పెడతాడు. ఎందుకంటే అలాంటి పనులు చేయకూడదు కదా! ఆ వయసుకొచ్చాడు ఆయన. ఏదో మణికంఠ, నబీల్ లాంటోళ్ళు నబీల్ చేయడనుకోండి, ఏదో మణికంఠ లాంటోడు చేశాడంటే అది వేరే విషయం గానీ, ఆయన చేయకూడదు కదా! ఆలోచించి అంత కూల్‌గా ఉంటాడు. నామినేట్ చేసినా నవ్వుతాడు. ఫ్లయింగ్ ఫ్లయింగ్ కిస్ ఇస్తాడు. ఐ లవ్ యూ అంటాడు. మరి అలాంటి వ్యక్తి అలా చేయకూడదు కదా! అదొకటి రాంగ్. 'బిగ్ బాస్' గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. తర్వాత విష్ణు వచ్చి నైనికాని, నబీల్‌ని. నైనికాని సేమ్ పాయింట్స్ అండి. కొంచెం నువ్వు డల్‌గా ఆడుతున్నావు. అంత ఇంట్రెస్ట్‌గా లేవు అని చెప్పి అందులో ఈ వీక్ చీఫ్ సెలక్షన్‌లో కూడా నువ్వు కొంచెం కరెక్ట్‌గా ఆడినట్టు అనిపించలేదు. హర్ట్ అయిపోయావు. ఊరికే హర్ట్ అయిపోయావు అని ఆమె చెప్పి నామినేట్ చేసింది. అలాగే నబీల్‌ని వచ్చి సేమ్ రేషన్ టాస్క్‌లో అదే సౌండ్ సెలక్షన్ టాస్క్‌లో సంచాలకుగా చేశాడుగా. నువ్వు అదొక్కటే రాంగు అంటే మనోడు అన్నాడు. ఎండ్యూరెన్స్ టాస్క్ లో 3 గంటల సేపు అక్కడ ఆడాను. అవి ఏం కనిపించలేదా మీకని. కానీ ఇంకేం చేస్తారండి, ఎవరికి పాయింట్లు లేవు అని చెప్తున్నారు మరి. నెక్స్ట్ యష్మి వచ్చి మనీని చేసింది. నా వీడియో గురించి మనీ ఏమన్నాడండి, వీడియో చూసాకే నువ్వు రియలైజ్ అయ్యి నాకు సారీ చెప్పావు, ముందే సారీ చెప్తే బాగుండేది అన్నాడు కదా. తనంటది నా వీడియో గురించి మాట్లాడావు ఓకే, నాకు సార్ ప్రతి వారం వీడియో వేస్తారు ఆయన, నువ్వు ఎంతవరకు మారావు అది చూసి నువ్వు ఎంతవరకు రియలైజ్ అయ్యావు అని చెప్పి. ఆయన రియలైజ్ అయ్యాడండి, ఎందుకంటే ఈవిడ హగ్ చేసుకున్నప్పుడు ఈవిడ బాధపడిన వీడియో చూపించారు నాకు సార్. దానికి ఆయన రియలైజ్ అయ్యాడు. తర్వాత నుంచి హగ్గులు చాలా వరకు తగ్గినాయి అతని పరంగా, మిగతా వాళ్ళ గురించి కదా, అతని పరంగా చాలా హగ్గులు తగ్గినాయి. రియలైజ్ అవుతున్నాడు, నేర్చుకుంటున్నాడు అతను. ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి వారం నాగార్జున గారు వచ్చి మనోడి నెగిటివ్స్ చెప్తుంది. మిగతా వాళ్ళకి ఎంత నెగిటివ్స్ ఉన్నా కొంతమంది చెప్పట్లేదండి. మనోడియే ఎత్తి ఎత్తి చూపించేసరికి మనోడు అందరికీ నామినేషన్ పాయింట్లు దొరుకుతున్నాడు. ఎందుకంటే అక్కడ గేమ్ సాక్రిఫైస్ అప్పుడు కూడా వాళ్ళు డిసైడ్ అయ్యారు. అప్పుడు అడగాల్సింది నాగార్జున గారు, మణికంఠ సాక్రిఫైస్ చేశాడు ఓకే, అది తప్పు, అతను వాయించాలి. మణికంఠ సాక్రిఫైస్ చేయకపోతే మీరు అందరూ కలిసి ఎవరిని తీసేవాళ్ళు అని చెప్పి గట్టిగా అడిగితే దొరికేసేవాళ్ళు వాళ్ళు కూడా. అది అడగలేదు కాబట్టి మణికంఠే దొరికాడు. కాబట్టి అందరూ వాయింటున్నారు అనమాట. నువ్వు రియలైజ్ అయ్యావా, నాకు సార్ ఎన్నిసార్లు చెప్పినా నువ్వు రియలైజ్ అవ్వలేదు, నా తప్పు లేకుండా నేను సారీ. ఆ వీడియో చూసిన తర్వాత కూడా ఆవిడకి ఎంత తెలిసిన తర్వాత కూడా ఆవిడ తప్పు లేదంట ఆ మాట అంటాం. ఏంటి మా మణికంఠ అనేది మగోడి కింద ఆ మీనింగ్ వచ్చేలాగా మగోడు కాదు అన్నట్టు ఆ మీనింగ్ వచ్చేలాగా మాట్లాడింది కదా, అది ఇంకా తప్పు లేదంట. ఆవిడ ఇంటెన్షన్ వేరంట. ఇంటెన్షన్ వేరైనా వాడు రాంగ్ కదా, అది యూసేజ్ రాంగ్ కదా. ముందు రోజు సారీ అడిగా, అదే సార్ ముందు సారీ అడిగాను, నా తప్పు లేకపోయినా అంటుంది. ఇక్కడ బాగానే డిస్కషన్ జరిగింది. మళ్ళీ నా హార్ట్ బ్రేక్ చేసి ఆ టాపిక్ అంతా వచ్చింది. ఒకసారి ఆవిడ నామినేట్ చేశాడు, అప్పటి నుంచి పగబట్టిందండి. లిటరల్లీ పగే. ఎక్కడ దొరికితే అక్కడ అసలు చాలా చీప్ గా మాట్లాడటం. లైవ్ లో కూడా కొన్ని చూస్తున్నాం, పగబట్టినట్టే అనిపించింది. ఈ మారకపోతే యష్మి గారు కొంచెం నెగిటివ్, ఆవిడే నెగిటివ్ అవుతారు. మనకంటే ఆడేదో చేశాడు అని చెప్పి వదిలేసి వెళ్తే ఆవిడ కొంచెం ముందుకు వెళ్ళడానికి బాగుంటది, అందరి దగ్గర మంచి పేరు వస్తుంది. నెక్స్ట్ ఆవిడ ఓం గారిని చేశారు. ఓం గారిని కూడా మణికంఠన్ చేశాడు ఇప్పుడు పాయింట్ అసలు నువ్వు ఆ సేవింగ్స్ పాయింట్స్ వచ్చి అసలు నువ్వు ఎలా సేవ్ అవుతున్నావు నాకు అర్థం కావట్లేదు అంటుంది. అలాగే మన లోపల కూడా అంటుంది, మన నిఖిల్ కిన్ను పృథ్వీతో అంటున్నారు ఆవిడ. అసలు అతను సింపతి గేమ్ ఆడుతున్నాడు. అసలు ప్రేక్షకులు ఏం చూస్తున్నారు, ఎలా ఓటేస్తున్నారు, అసలు ఎలా సేవ్ అవుతున్నాడు అని చెప్పి డౌట్ వస్తుంది. ఏం చూస్తున్నారో బిగ్ బాస్ చూపించేది చూస్తున్నారమ్మా, నువ్వేం కంగారు పడకో. అదే మనం చెప్తున్నాం ఆవిడికి, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎవరి గేమ్ ఎలా ఉందో మేమందరం గమనిస్తున్నాం, దాన్ని బట్టి ఓట్లు వేస్తున్నారు, ఎన్ని వారాలు ఉంచాలో అన్ని వారాలు ఉంచుతారు, మీరేం టెన్షన్ పడకండి, మీ గేమ్ మీరు ఆడండి. అలాగే ఓం గారిని వేసింది ఆవిడ. ఓం గారికి నామినేట్ చేసింది. ఎందుకంటే చీఫ్ గా రావట్లేదు, చీఫ్ గా వచ్చినప్పుడు మీరు ఏమి చేయలేరు అనిపిస్తుంది అని చెప్పి. అది సిల్లీ పాయింటే, అసలు అది పాయింటే కదా. ఆయన చీఫ్ గా వచ్చినప్పుడు చేయకపోతే అప్పుడు అడగాలి. కాకపోతే అక్కడ ఏంటంటే అక్కడ లాజికల్ గా వేసింది. అప్పటి వరకు ఓం గారికి ఒకటే పడింది, ఎవరో ప్రేరణ వేసింది. మన యష్మికి ఒకటే పడింది, ఎవరో మన మణికంఠ వేసాడు. ఇప్పుడు రెండో ఓటు ఓం గారికి పడితే ఈవిడ సేవ్ అవుద్దన్న బాగానే ఆలోచించింది. అది ఆ స్ట్రాటజీ బాగానే వర్కౌట్ ఉంది, సేవ్ అయింది ఆవిడ.
అందుకనే ఓం గారిని వేసిందనే నాకు బాగా అర్థమైంది. అప్పుడు విష్ణుప్రియ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ పద్ధతిరా అంతా. అంటే లాస్ట్ వీక్ గొడవైంది కదా యష్మికును మన సోనియా గారికి. అందుకు ఆల్మోస్ట్ పద్ధతిరా అని ఎలాంటి ఫన్ బాగా చేస్తుంది మన విష్ణు. నెక్స్ట్ పృథ్వీ వచ్చి నైనికాని మన నైనికాని మనీని ఇంకా లేదంటే పెద్ద పాయింట్స్ ఏం కాదు, సిల్లీ పాయింట్సే. సో అలాగే చివరిలో కొంచెం ఫిజికల్ బాడీ ఉందని చెప్పి మనోడు ఫిజికల్ గా వీక్ అని చెప్పి ఆ మాటలు అన్నట్టుంది. కొంచెం యాటిట్యూడ్ చూపించాడు, రెచ్చగొట్టాడు. అతను రెచ్చగొట్టొద్దు అని మాట్లాడుతున్నాడు మణికంఠ. రెచ్చగొట్టకంటే రెచ్చగొడితే ఏం చేస్తారా అది కొంచెం తగ్గించుకోవాలి. అవి వాటి వల్ల వీళ్ళు నెగిటివ్ అవుతారు. ఏంటి మీకు బాడీ ఉంది, మీకు సిక్స్ ప్యాక్ ఉంది, ఆయనకి లేదు, పడతారా ఏంటి ఆయన్ని? మేమందరం చూస్తున్నాం కదా ఇక్కడ. అప్పుడు మా పక్కన నిఖిల్ ఏమంటున్నాడు, అరే ఏం చేస్తావు అంటే రెచ్చిపోతాడు అంట కామెంట్ చేస్తున్నాడు. నిఖిల్ కూడా, నిఖిల్, పృథ్వీ, యష్మి వీళ్ళు ముగ్గురు అసలు బాగా కామెంట్ చేసుకుంటున్నారు. యష్మి, నిఖిల్ బాగా కామెంట్ చేస్తున్నారు. పృథ్వీ అప్పుడప్పుడే కానీ ఎలాంటి సిచ్యువేషన్ లోనే పృథ్వీ కామెంట్ చేస్తాడు. మామూలప్పుడు కూడా అతను ఉన్నప్పుడు ఒకలాగా, అతను లేనప్పుడు అతని గురించి బాగా మాట్లాడుతున్నాడు నిఖిల్. యష్మి అయితే ఓపెన్ గానే మాట్లాడుతుంది కానీ నిఖిల్ అయితే అలా మాట్లాడుతుంది. అప్పుడు అందరు నామినేషన్స్ అయిపోయినాయి. ఇక వీళ్ళిద్దరిని నామినేట్ చేయడానికి లేదు, సీతనే నిఖిల్ నామినేట్ చేయాలని అందరూ అనుకుంటున్నారు ఫస్ట్ నుంచి. అసలు ఛాన్స్ ఇవ్వాలి, బిగ్ బాస్ ఛాన్స్ ఇవ్వాలని చెప్పి. అది విన్నట్టున్నాడు. గమనించి మీరు అందరూ కలిసి ఒకరిని నామినేట్ చేయండి చీఫ్లు ఇద్దరులో అంటే 6 ఏమో సీత వైపు ఉంటారు, ఇద్దరేమో నిఖిల్ వైపు. ఎవరో పృథ్వీ మన యష్మి ఇద్దరు నిఖిల్ నామినేట్ అవ్వకూడదని, మిగతా వాళ్ళందరూ సీత నామినేట్ అవ్వకూడదని చెప్పి. అప్పుడు మెజారిటీ సీతకుంది కాబట్టి మన నిఖిల్ కూడా నామినేషన్ లోకి వచ్చారు. ఓకే, ఇది ఈ వారం నామినేషన్స్ అన్నీ అంతగా అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు కానీ పర్లేదు, యావరేజ్ గా ఉంది. లాస్ట్ వీక్ తో పోలిస్తే ఇది డల్లే. ఇంక ఈ వీక్ నా గేమ్స్ ఏముంటాయో చూద్దాము, ఎవరు ఎలా ఆడతారో చూద్దాము. నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఏ పాయింట్ నచ్చిందో. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.